2019లో ఒక్క అవకాశమని ఆంధ్రమెక్కిన జగన్ దళితుల్ని మోసం చేశారని పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగతో పాటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ కూటమికి మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఎన్నో పదవులు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మీ ఒంటి మీద పసుపు కండు ఉండవచ్చు, మీ ఒంటి మీద 3 రంగుల కండు ఉండవచ్చు, నా ఒంటి మీద జాతి బిడ్డల గుర్తే నల్ల కండు మాత్రమే. నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మీ కన్న బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, 100 తరాల భవిష్యత్తు ముఖ్యం. దానికోసమే మీ అన్నగా ఇక్కడికి వచ్చాను. మరి వర్గీకరణకు అనుకూలంగా లేని మీ వ్యక్తి జగన్ రెడ్డి గారు లాయర్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ఇక్కడ అమలు చేస్తానికి గ్యారంటీ ఉంది. కేంద్రంలో వర్గీకరణ అంశం చట్టమే అయితే ఇక్కడ అమలు చేస్తానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఎట్లా ఉంటుంది? వర్గీకరణకు అనుకూలమైతే గ్యారంటీ ఉంటుంది. మరి వర్గీకరణకు అనుకూలమైతే లాయర్ పెట్టాలి కదా, లాయర్ పెట్టాలి. లాయర్ పెట్టకపోవడం అంటేనే గౌరవ నరేంద్ర మోడీ గారు లాయర్ పెట్టిండే, అటార్నీ జనరల్ పంపిండే, సోలిసిటర్ జనరల్ పంపిండే, తమిళనాడు ప్రభుత్వం పంపిందే, పంజాబ్ ప్రభుత్వం పంపిందే, తెలంగాణ ప్రభుత్వం పంపిందే. కేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు అవుతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ పెట్టలేదే. అంటే వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం లాయర్ పెట్టకపోవడంలోనే రుజువైందనేసి కూడా మీరు మర్చిపోదు. మరి ఇట్లాంటి సమయంలో పార్లమెంట్ లో చట్టమైనా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే, సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూలం కాదనే విషయం తేలిపోయింది జగన్ ప్రభుత్వం. మళ్ళీ ఎవరొస్తే అనుకూలంగా మనం న్యాయం జరుగుతుందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే వర్గీకరణ జరుగుతున్న విషయం తేలిపోయింది.